హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ గోదారాణి. ఈరోజు ములక్కాయ చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం ములక్కాయల్ని కొంచెం ముదిరిపోయినవి తీసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. అలా వేస్ట్గా పడేయకుండా ఎప్పుడు నిలువ పచ్చడే కాకుండా ఇలా రోటి పచ్చడి చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అన్నంలోకి, చపాతీలోకి, దోశల్లోకి అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మనం ముందుగా పీల్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత టమాటాలు, పచ్చిమిరపకాయలు కూడా దాంట్లో యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని ముందుగా మనం అన్ని ముక్కలు పెట్టుకున్నాం కదా, ఆ ముక్కలన్నేసి మనం ఆయిల్ పోసి బాగా ఒక 5 మినిట్స్ పాటు బాగా మగ్గించుకోవాలి హై ఫ్లేమ్లో. అలా ఒకసారి కదుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. అలా మగ్గుతుండగా దాంట్లోంచి కొంచెం వాటర్ అయితే పైకి వస్తాయి అన్నమాట. అవి తొందరగా మగ్గటానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత చింతపండు, ధనియాలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు అయితే అవి మొత్తం కూడా దాంట్లో యాడ్ చేసి ఒకసారి కదుపుకొని ఒక 5 మినిట్స్ పాటు బాగా మగ్గించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. అలా మగ్గుతుండగా మనకైతే కొంచెం 50% అయితే బాగా మగ్గిపోతుంది. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. తర్వాత ఒక 5 మినిట్స్ పాటు అలా మగ్గించుకుంటూ ఉండగా ఒకసారి చెక్ చేసుకోవాలి ఉడికిందా లేదా అని. మనకైతే ఆల్మోస్ట్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. అలా మొత్తం ఒకసారి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం పోపు పెట్టేసుకుందామండి. ఒక కళాయిలో ఆయిల్ పోసి ఎండుమిర్చి, పోపు దినుసులు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోండి. అలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని కూడా మనం తాలింపు పెట్టేసుకొని చట్నీ అయితే మనకి రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.